మీకు ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ లవ్ స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను. సో, లవ్ స్టోరీ అంటున్నావు అలా చెప్పకూడదు కదా! ఫ్రెండ్స్‌వి అని అనుకుంటారు. కానీ నేను తనని పర్మిషన్ తీసుకున్నాను. సో, నేను చెప్పనా ఇలా అందరికి కాదు గానీ, మన ఫీలింగ్స్ కొన్ని కొన్ని అంటే కొంతమంది అమ్మాయిలు ఒంటరిగా జీవితంలో అంటే బోలెడ్ అనే స్ట్రగుల్స్ చూస్తారు. సో, వాళ్ళ జీవితంలో ఫేస్ చేసినవి కూడా కొన్ని ఉంటాయి కదా! అలా నాకు ఒక ఫ్రెండ్ ఉంది. సో, అంటే యాక్చువల్‌గా మాది 10థ్ అయిపోయిన తర్వాత మేము ఇంటర్‌లో జాయిన్ అయ్యాం. జాయిన్ అయిన తర్వాత ఒక అమ్మాయికి బ్రేకప్ అయింది. మొత్తం ముగ్గురు ఫ్రెండ్స్ అనమాట. అందులో ఒక అమ్మాయికి బ్రేకప్ అయింది. ఆ పెయిన్‌లో తనుంది. ఆ టైంలోనే ఏమైందంటే ఇంకొక అమ్మాయి వాళ్ళ రిలేటివ్ ఒక అబ్బాయితో పరిచయం అయింది. వాళ్ళు ఫ్రెండ్స్ కింద మాట్లాడుకున్నారు. తన బ్రేకప్ స్టోరీ తనకు చెప్పి ఏడ్చింది. సో, అంతా బావుంది. అలా మాట్లాడుతున్న టైంలోనే అట్ ద టైమ్ ఒక టైం వచ్చేసరికి ఇద్దరు ప్రపోజ్ చేసుకున్నారనమాట. అబ్బాయి, ఈ అమ్మాయి. సో, ప్రపోజ్ చేసుకునే ముందు తను ఏం చేస్తాడో ఈ అమ్మాయికి తెలీదు జాబ్. సో, చేయగానే లేదు అలాంటిది ఏం లేదు. మీకు నేనంటే ఇష్టం అని అడిగితే ఇష్టం అని చెప్పాడంట. సో, తను కూడా స్లోగా తను లవ్ చేసిందనమాట. అంటే ఫస్ట్ తనేం చేసేలేదు. తిన చేసిన తర్వాత కూడా తను చేసింది. తను చేసిన తర్వాత కూడా తిన అలా అనమాట. ఒక అనుకోని లవ్ స్టోరీ అనమాట ఇది. సో, అలా చేసుకున్న తర్వాత లవ్ చేసుకున్న తర్వాత కొన్ని రోజులు అలా మాట్లాడుకున్నారు. అంతా బాగుంది. ఈ అమ్మాయి కూడా మంచిగా ఉండేది ఆ అబ్బాయితో. మంచిగా ఉండడం అంటే మీట్ అవ్వడాలు ఇలాంటివి ఏం లేవు. జస్ట్ టీకి కూడా ఎప్పుడు వెళ్ళలేదు. టీ తాగడం కూడా ఎప్పుడు వెళ్ళలేదు. ఏమైనా తినడానికి కూడా ఎప్పుడు వెళ్ళలేదు. అలా అనమాట. ఏ హోటల్‌కి, ఏ రెస్టారెంట్స్‌కి వెళ్ళలేదు. సో, అలాగే ఫోన్స్ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇటు ఈ అమ్మాయి ఇంట్లో పంపరు. అలా అని ఆ అబ్బాయి కూడా అంత ఖాళీ ఉండేది కాదు. ఖాళీ ఉన్నా వచ్చేవాడు కాదనమాట. సో, చాలా మంచోడు అది ఇది అని చెప్పి మాట్లాడుతూ అలా డైలీ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఎలా అంటే నైట్ 11కి స్టార్ట్ చేస్తే ఎర్లీ మార్నింగ్ 4కి అయ్యేదంట మాట్లాడడం. సో, అలా మాట్లాడుతూ ఒక రోజు కలిసారు. రాఖీకి అనమాట. రాఖీ ఫెస్టివల్‌కి ఒక రోజు తన ఫ్రెండ్ ఇంట్లోనే వాళ్ళు కలిసారు. కలిసిన తర్వాత అదే ఫస్ట్ టైం తను చూడడం, చూసుకోవడం. ఆ అబ్బాయి కొంచెం హైట్‌గా ఉంటాడు. ఈ అమ్మాయి కొంచెం పొట్టిగా ఉంటుంది. సో, నేను కూడా పొట్టే అనుకోండి. మేము ముగ్గురు ఫ్రెండ్స్ కొంచెం హైట్ తక్కువే. మరీ అంత హైట్ ఏం కాదు. సో, హైట్‌గా ఉంటాడు. ఈ అమ్మాయి పొట్టిగా ఉంటది కాబట్టి ఫస్ట్ హైట్ చూసుకొని ఓకే. ఇద్దరి హైట్ మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ అవ్వకపోయినా ఓకే పర్లేదు అని అనుకున్నాడంట. ఆ తర్వాత ఏమైందో పార్ట్ 2 చూడండి.